మన రాజ్యంలోని 18 పట్టణాల వైశ్య ప్రముఖులకు ప్రణామములు. చాలా కాలంగా సంతానం లేని నేను పుత్రకామేష్టి యాగం చేశాను. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో ఈశ్వరానుగ్రహం పరమేశ్వరీదేవి కృపా నాపై కలగడం చేత మాకు వాసవి విరూపాక్షుడు జన్మించారు. యుక్త వయస్కురాలైన మా వాసవిని చక్రవర్తి విష్ణువర్ధనుడు చూసి మోహించానని, ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యాలని నన్ను ఆదేశించాడు. అది నన్ను కలవరపరిచింది. అలా చేయని పక్షంలో నాతో యుద్ధం చేసి నా తల నరికైనా సరే బలవంతంగా నా కూతుర్ని తనదానిగా చేసుకుంటానని నాకు హెచ్చరిక పంపాడు. ఈ విషమ పరిస్థితి నా జన్మకే పరీక్షగా మారింది. ఎటూ పాలుపోని స్థితిలో మీతో చర్చించి మీ నిర్ణయం తీసుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. వైశ్య ప్రముఖులు ఎందరెందరికో న్యాయ నిర్ణయాలు చేసినవారు నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. కన్న బిడ్డలుగా ఎంచి ఏలాల్సిన చక్రవర్తులే కసాయితనం ప్రదర్శించడం ఏ మాత్రం సహించదగినది కాదు. దీన్ని అందరం తిరస్కరించాలి. అన్యాయం, దుర్మార్గం మాట ఎలా ఉన్నా క్షత్రియులు వైశ్య కన్యను వివాహమాడడం అనేది వర్ణ సంకరం అవుతుంది. ఇది నేటి తరానికే కాదు, భావి తరాలకు కూడా గొడ్డలి పెట్టు వంటిది. ఈ దారుణం జరగకుండా ఆపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే దీన్ని ఖచ్చితంగా ఆపాలి. ఆగండి. ప్రముఖులు, పెద్దలు విన్నవించిన నియమ నిబంధనలు, నీతి సూత్రాలు వినడానికి వీనులు విందుగానే ఉంటాయి. ఆవేశం ఆలోచనని అంతం చేస్తుంది ప్రభు. పెద్దవారు తమరందరూ మరొక్కసారి తమ మెదళ్ళకి పదును పెట్టండి. చక్రవర్తిని వ్యతిరేకించడం అంటే సింహంతో చిట్టెలకు తలబడినట్లుంటుంది. ఏలిన వారిని ఎదిరించడం అంటే కుటుంబాల్ని కూల్చుకోవడం లాంటిది. ఇది అర్థం పర్థం లేని ఆలోచన కాకుండా అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఒక మామూలు కన్నెపిల్ల కోసం చక్రవర్తిని ఎదిరించి యుద్ధానికి తలపడడం, సామాన్య ప్రజల రక్తాన్ని చిందించడం హాస్యాస్పదమే అవుతుంది. అనేక మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం వాంఛనీయం కాదు. కాబట్టి నా అభిప్రాయం, శ్రేష్ఠి గారి పుత్రిక వాసవిని చక్రవర్తికి ఇచ్చి వివాహం చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. దీనివల్ల కుసుమశ్రేష్ఠి ఒక్కరే బాధపడతారు గాని మిగతా 18 పట్టణాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందాలతో వర్ధిల్లుతారు. నాథ, వైశ్య ప్రముఖులందరూ ఏం నిర్ణయించారు? చక్రవర్తితో కయ్యం అనర్థహేతు అని, క్షత్రియునితో వైశ్యులు వియ్యమందడం సాంప్రదాయ విరుద్ధమని నిర్ణయించారు దేవి. చక్రవర్తికి భయపడి 18 మండలాల వైశ్య ప్రముఖులు సరైన నిర్ణయాన్ని ప్రకటించకపోతే మనం ఏం చెయ్యాలి? మనకు ఏది దారి? ఏమీ పాలుపోకనే కొట్టుమిట్టాడుతున్నాను దేవి. పరమేశ్వరి వరప్రసాదిని అయిన మన వాసవిని కామాంధుడు, మతిహీనుడైన విష్ణువర్ధనునికి అర్ధాంగిని చేసి వర్ణ సంకరానికి పాల్పడలేను. పోనీ చతురంగ బలోపేతుడైన చక్రవర్తిని ఎదుర్కొందామంటే మనవాళ్లు సహకరించడం లేదు. సమస్యలు మానవులకు కాక మానులకు వస్తాయా మహారాజా? నిష్కలంక చిత్తులు, ధీరోదత్తులైన మీరు అధైర్యపడకూడదు. మీ ఏలుబడిలో ప్రజలు నిశ్చింతులై ఉన్నారు. యువరాణి వాసవి జన్మించినది మొదలు నేటి వరకు మన రాజ్యం పాడి పంటలతో సుభిక్షమై సస్యశ్యామలమై అలరారుతుంది. మీరు శాంతచిత్తులు కావాలి మహారాజా. హృదయాన్ని అశాంతి దహిస్తుంటే ఇంకెక్కడి శాంతి మంత్రి గారు? మహారాజా, సమస్యల్లో చిక్కుకున్న మీరు ఆ సర్వేశ్వరుడి మహత్యాన్ని కూడా విస్మరిస్తున్నారు. వాసవిని అనుగ్రహించిన ఆ తల్లే మీకు సమస్యను కూడా ఆపాదించింది. ఆ జగన్మాతే పరిష్కారాన్ని కూడా చూపుతుంది. ఓర్పు వహించండి.
పెద్దలకు ప్రణామాలు. యశస్వీ భవ. దిగులేల తండ్రి గారు. అమ్మా, తండ్రి, నన్ను అమ్మా అని పిలిచావు. ఈ అమ్మ జగాలను ఏలే జయజమ్మై దుష్టులను శిక్షిస్తుంది, శిష్టులను రక్షిస్తుంది. వాసవి, ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తూ కన్యకగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీ జన్మను సార్థకం చేసుకుంటున్నావు. ఇది నీ నిర్ణయమే కాదమ్మా, ఆ విధి నిర్ణయం కూడా. సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణివైన నిన్ను నేను ఏమని ఆశీర్వదించను తల్లి? అంత మాట అనకండి గురువుగారు. ఆచార్య దేవుల్ని మించిన అన్య దైవం లేదంటారు. మీ వాక్యే నాకు శిరోధార్యం. కలియుగంలో మానవ జన్మనెత్తినందుకు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే ఆయుధం ఇది ఒక్కటేనని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నాను. సంకల్ప సిద్ధిరస్తు. అమ్మా వాసవి, నీ ఈ శుభ సంకల్పమే ఆచంద్ర తారార్కమై యుగ యుగాలుగా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఓం శుభం భూయాత్. హరిహర బ్రహ్మాదులతో సహితం సమస్త చరాచర జీవరాశి సృష్టికి మూల కారకురాలు ఆ జగన్మాత ఆదిశక్తి. మనమందరం కూడా ఆ తల్లి బిడ్డలమే. ఆ పరమేశ్వరుని నామజపంతో నా మనసు తనువు ఆ దేవదేవునకు అర్పణం చేశాను. అందుకే నాకు ఐహిక భోగాల మీద ఆసక్తి లేదు. అలాంటి నన్ను దుష్టుడు దుర్మార్గుడు అయిన ఆ విష్ణువర్ధనుడు మోహించాడు. వైశ్యకులమున జన్మించిన నేను క్షత్రియుడైన వానికి దక్కక నాటి సతీదేవి వలె అగ్ని ప్రవేశం చేయదలిచాను. అమ్మా, కుల గౌరవం కోసం నువ్వు చేస్తున్న త్యాగం అద్వితీయం, అపూర్వం, అనిర్వచనీయం. అమ్మా, నీతో పాటు మా 102 గోత్రముల వారము అగ్ని ప్రవేశము గావించదము. అనుజ్ఞ ఇవ్వు తల్లి. సంతోషము. మీలో ఎవరికైతే నగరేశ్వర ఆలయము యొక్క దేవాలయ విమానము కోటి సూర్యకాంతితో ప్రకాశించి కనిపించునో అట్టి పుణ్యశీలురు సంతానవంతులైన వృద్ధ దంపతులు గోత్రమునకు ఒక్కరు మాత్రమే నాతో కలిసి అగ్ని ప్రవేశం చేయుటకు అర్హులు. మాఘశుద్ధ విధియ గురువారం నాడు బ్రహ్మకుండ ప్రదేశమున అగ్ని ప్రవేశమునకు ముహూర్తమును గురుదేవులు నిర్ణయించారు. కావున 102 గోత్రముల వారు అగ్ని ప్రవేశమునకు సంసిద్ధులు కండి. నా ఈ ఆత్మత్యాగం వలన వైశ్యుల కీర్తి ప్రతిష్టలు వంశ గౌరవము ఇనుమడిస్తాయి. భావి తరాల వైశ్య కులస్థులు నన్ను తమ కులదైవముగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతగా ఆరాధించెదరు. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి! వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి!